రావులపేట గ్రామంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వేములపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి నాయకులు శ్రీరామరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పార్టీ బలపరిచిన చంద్రయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని నల్లమోతు భాస్కర్రావు పిలుపునిచ్చారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. ఎవరైనా సర్పంచ్ని కాదని ఆ ఊర్లో ఏం చేయడానికి వీలు కాదు. కాబట్టి మీరు దయచేసి ఇంకా 3 రోజులే టైం ఉన్నది. మరి చంద్రయ్య గారికి సుందరమైన చంద్రయ్య గారిని పెట్టడం జరిగింది. సౌమ్యుడు చంద్రయ్య గారు అందరిలాగానే టికెట్ ఎవరికి ఒక్కరికి వస్తుంది కానీ అందరికి రాదు. సరే వాళ్ళు ఒకళ్ళు ముందుకు వచ్చి మన పార్టీ ముఖ్యం. పార్టీ మనకు చాలా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది మీ అందరికి ఒకసారి తెలుసు. రావులపేట కమ్యూనిస్టుకి కేంద్రంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో మరి ఈ యొక్క పార్టీ ఊరికి ఏం చేసింది అనేది మీ అందరికి కూడా ఒకరు గ్రహించాలి. ఎందుకంటే ఈ ఊర్లో ఒక్క రోడ్డు కూడా మట్టి రోడ్డు లేకుండా, ఒక్క ఇది కూడా లేకుండా, స్కూల్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ కానీ అన్ని రకాలు కూడా శ్రీరామరెడ్డి గారు రోజు ఎమ్మడబడి అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. లేదు రైతు బంధు కూడా 4 సార్లు ఎగ్గొట్టాడు. మొన్న ఒకసారి వేసాడు, మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇంతవరకు వేయలేదు. ఈ కాలు కూడా ఎగ్గొట్టినట్టే లెక్క. ఇదే పని, ఆయన చేసేది ఏం లేదు. వీళ్ళు అడిగేది లేదు, ఎమ్మెల్యేలు అడిగేది లేదు, వాళ్ళు చేసే పని లేదు. వీళ్ళకి ఏం మాట్లాడేది అధికారం కూడా లేదు. ఎంతసేపు పైరువేలు చేసుకోవడానికి పనికి వచ్చేది కానీ అంతకన్నా ఏమి ఉండదని కూడా మనం చేస్తున్నాం. అది కాకుండా ఎన్నో హామీలు ఇచ్చారు. మనం టయానికి కళ్యాణ లక్ష్మి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కూడా కళ్యాణ లక్ష్మి రావట్లేదు. దానికి బంగారం ఇస్తాను, తులం బంగారం అయిపోయారు. తులం ఎండి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు తులం ఎండి ఇచ్చేటట్లేదు. ఆ ఎండి పని చెప్పితే మన కేసీఆర్ ఇచ్చిన మన 1,16,000 ఇచ్చినా చాలు. కానీ అది కూడా వాళ్ళ టయానికి కూడా పిల్లలు పుట్టిన దాకా ఇంతవరకు శాంక్షన్ కాకుండా బోల్డ్ మంది ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఇంకా ఇచ్చే పరిస్థితి లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేది లేదు. పిల్లల చదువుకి ఇది లేదు. మరి 2,000 ఇస్తానని 2,500 ఇస్తాను. ఆడవాళ్ళకి ఇచ్చిన ముసలి వాళ్ళకి 2 నుంచి 4 అన్నాడు. ప్రతి ఇంట్లో 2 ఉంటే 2కి ఇచ్చేస్తాడు. 4 నుంచి 4కి ఇస్తా అన్నాడు. మరి 4కి ఇచ్చిండా? అసలు 4,000 చేసిండా? మరి 6,000 వికలాంగులకి ఇస్తా అన్నాడు. ఇచ్చిండు 6,000? ఏది ఇయ్యడు, ఒట్టిదే. నిరుద్యోగులకి ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇంకా పైకి పంచాయతీ పెట్టడానికి కౌలు రైతులకు ఇస్తాను. మన భూమి కౌలు రైతులకు ఇస్తాను. కౌలు రైతు లేదు, అసలు రైతు లేదు. ఈ భ్రమలో పడి ఓట్లు వేసినప్పుడు అందుకని మళ్ళా తిరిగి ఏ రోజుకైనా తెలంగాణ రాష్ట్రం సాధించిన కాబట్టి, కేసీఆర్ గారు సాధించారు కాబట్టి ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయినా, ఎవడు ముఖ్యమంత్రి అయినా, ఎవడు మంత్రి అయినా ఇవాళ ఆయన ఆ కేసీఆర్ గారు తెలంగాణ సాధించకపోతే వీళ్ళందరినీ ఎవడన్నా ఆంధ్రలో కానిస్తారా? మరి అది వాళ్ళకి తెలియక సోయి లేక ఏదో కేసీఆర్ గారిని ఇచ్చేస్తా ఉంటారు. మేమేదో ఎమ్మెల్యే ఉన్నాం, సాధిస్తామని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు వాళ్ళ పీకింది కూడా ఏం లేదని ఈ సందర్భంగా మనం చేస్తా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉంది బిడ్డ. మీరు దిగంగానే మళ్ళీ ఈ ప్రాంతంలో శాసనసభ్యులు భాస్కర్రావు గారు ఉంటారు. ఈ ప్రాంతంలో మేమే నాయకత్వం ఉందని చెప్పి సందర్భంగా మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రావులపేట గ్రామంలో ఉండబడిన ప్రతి కార్యకర్త కూడా మన సర్పంచ్ని గెలిపించుకుంటే వాళ్ళు ఏదైతే ఇండ్లని చెప్తున్నారో ఆ ఇండ్ల చైర్మన్ గా మన సర్పంచ్ ఉంటాడు. రాబోయేటువంటి ఇండ్లు కూడా ఎవరికి ఇవ్వాలో నిజమైన లబ్ధిదారులు, నిజమైనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వడం కోసం మన చంద్రయ్య అవసరం ఉంటుంటే కడప ముందు